శేఖర్ కమలాకు సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరుంది. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఇవ్వడం ఈయన స్టైల్. అందుకే సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని వచ్చిన శేఖర్ సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. లేటుగా వచ్చిన డిఫరెంట్ సినిమాతో చూపిస్తాడని నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది. లవ్ స్టోరీ తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం కుబేరా. తొలిసారి ధనుష్, నాగార్జున లాంటి బడా హీరోలతో ఆయన ఈ యొక్క సినిమా తెరకెక్కించాడు. నేషనల్ క్రష్ రష్మిక మందాన ఇందులో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ యొక్క చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడంతో కుబేరాపై హైప్ కూడా భారీగానే క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ యొక్క చిత్రం. ఈ యొక్క చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుంది. దీపక్ నిజాయితీ గల సిబిఐ అధికారి. కేంద్ర మంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలు పాలు చేస్తారు. కోర్టుకు వెళ్ళినా న్యాయం జరగదు. అదే సమయంలో తనకు సహాయం చేయడానికి దేశంలోని బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా ముందుకు వస్తాడు. ఒప్పందం చేసుకొని దీపక్ను బయటకు తెస్తాడు. ఆ ఒప్పంద ప్రకారం దీపక్ 1,00,000 కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రి బినామీల అకౌంట్లో బదిలీ చేయాలని కోరుతాడు. అందుకు 50,000 కోట్లను వైట్లో, 50,000 కోట్లను బ్లాక్లో చేయాల్సి ఉంటుంది. దానికోసం దీపక్ 4 బిచ్చగాళ్లను తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద 10,000 కోట్ల చొప్పున అకౌంట్లో జమ చేస్తాడు. వారిలో ఒక భిక్షగాడు దేవా. పని ఇస్తామని చెప్పి తిరుపతి నుంచి ముంబైకి తీసుకొచ్చి దేవా పేరుపై డబ్బులు జమ చేస్తారు. ఆ డబ్బులను మళ్ళీ కేంద్ర మంత్రుల బినామీకి బదిలీ చేయించి క్రమంలో దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు, నీరజ్ గ్యాంగ్ అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి, నీరజ్ గురించి దీపక్ను తెలిసిన అసలు నిజం ఏంటి, కేంద్ర మంత్రులకు నీరజ్ మిత్రా 1,00,000 కోట్లు లంచం ఎందుకు ఇస్తున్నాడు, బిచ్చగాడైన దేవా బడా వ్యాపారవేత్త నీరజ్కు చెప్పిన గుణపాఠం ఏంటి, చివరికి 1,00,000 కోట్లు చేతులు మారాయా లేదా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుబేరా మూవీని చూసి థియేటర్ నుంచి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగచక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే కుబేరా మూవీని చూసి బయటకు వస్తూ ఉన్నారట ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి యొక్క మూవీని చూసిన ఆయన ఎలా స్పందిస్తారో ఏమో చూడాలి.